బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికేట్స్ తయారీకి సంబంధించి మరొక షాకింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలోని కేపీహెచ్పి ప్రాంతంలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ అనే పేరుతో ఈ ముఠా నకిలీ బీకామ్ బీటెక్ సర్టిఫికేట్లు తయారు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తోంది. ఎస్ఓటీ శంషాబాద్ బృందం తమ దాడిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాశపు హరీష్, మావూరి మహేష్లను అరెస్టు చేసింది. ఇక ఈ నకిలీ ముఠాలో విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 46 మందికి నకిలీ సర్టిఫికేట్ల ఆధారంగా 22 మంది విదేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా వీసాలు పొందిన వారి మీద దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు కేపీహెచ్పి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో నకిలీ సర్టిఫికేట్స్ తయారీకి సంబంధించిన మరొక షాకింగ్ ముఠా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు చేపట్టిన ప్రత్యేక దాడిలో నకిలీ సర్టిఫికేట్ల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలోని కేపీహెచ్బి ప్రాంతంలో శ్రీ వ్యాస కన్సల్టెన్సీ అనే పేరుతో ఈ ముఠా నకిలీ బీకామ్ బీటెక్ సర్టిఫికేట్లు తయారు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తోంది. ఎస్ఓటీ శంషాబాద్ బృందం తమ దాడిలో ఇద్దరు ప్రధాన నిందితులు ఆకాశపు హరీష్, మావూరి మహేష్లను అరెస్టు చేసింది. ఈ నకిలీ ముఠాలో విజయవాడకు చెందిన మోహన్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 46 మందికి నకిలీ సర్టిఫికేట్లు ఆధారంగా 22 మంది విదేశాలకు ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, ఒక డెస్క్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా వీసాలు పొందిన వారి మీద దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు.